నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఈగల్ శక్తి బృందాలతో పోలీసు వ్యవస్థ ఆదర్శంగా నిలిచింది. డ్రగ్స్, గంజాయి స్థావరాలను ధ్వంసం చేస్తున్నారన్న సీఎం. ప్రజల కోసం మొదటి అడుగు వేసేది పోలీసులేనన్న చంద్రబాబు. అమరవీరులకు నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి. ఆస్ట్రేలియాలో 3వ రోజు నారా లోకేష్ పర్యటన. సీఫుడ్ ఇండస్ట్రీ, ఆస్ట్రేలియా ప్రతినిధులతో మంత్రి భేటీ. దేశ రాజధాని ఢిల్లీలో మరింత క్షీణించిన గాలి నాణ్యత. బాణసంచా కాల్పు, వ్యవసాయ వ్యర్థాలే కారణమన్న పీసీబీ. H1B ఫీజు అంశంలో విదేశీ విద్యార్థులకు భారీ ఊరట. ఇప్పటికే అమెరికాలో ఉన్నవారికి మినహాయింపు. దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత తీవ్రంగా పడిపోయింది. ఢిల్లీలో ఈ ఉదయం గాలి నాణ్యత సూచి 491గా నమోదైంది. దీపావళి, బాణసంచా, వ్యవసాయ వ్యర్థాలు తగలబెట్టడమే కాలుష్యం పెరగడానికి కారణమైందని కాలుష్య నియంత్రణ మండలి పీసీబీ వెల్లడించింది. మరోవైపు నిర్మాణ వ్యర్థాలు సైతం ఢిల్లీ పర్యావరణంపై ప్రభావం చూపుతున్నట్లు పేర్కొంది. తీవ్రమైన వాయు కాలుష్యం నేపథ్యంలో ఉదయం బయట తిరగొద్దని నిపుణులు సూచిస్తున్నారు. H1B ఫీజు అంశంలో అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థులకు భారీ ఊరట లభించింది. అమెరికా బయట నుంచి వచ్చే దరఖాస్తులకు మాత్రమే H1B ఫీజు $1,00,000 చెల్లించాలని అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ USCIS స్పష్టం చేసింది. అమెరికాలో ఉన్న విదేశీ విద్యార్థులకు H1Bలో సవరణలు, పొడిగింపులు లేదా హోదా మార్పుల కోసం దరఖాస్తు చేసుకోవడంలో మినహాయింపు ఇస్తూ USCIS నవీకరించిన మార్గదర్శకాలను జారీ చేసింది. ఈగల్ శక్తి బృందాల ఏర్పాటుతో రాష్ట్ర పోలీసు వ్యవస్థ ఆదర్శంగా నిలిచిందని సీఎం చంద్రబాబు తెలిపారు. డ్రగ్స్, గంజాయి స్థావరాలను గుర్తించి ధ్వంసం చేస్తున్నారని కితాబిచ్చారు. మంగళగిరిలో పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అమరులు వారు పుస్తకాన్ని ఆవిష్కరించారు. పోలీసులు సమర్థంగా పనిచేయాలంటే నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. పోలీసు వ్యవస్థను అన్ని విధాలా బలోపేతం చేస్తాం. 6,100 మంది కానిస్టేబుల్ నియామకం చేశాం. త్వరలోనే వారంతా నిధుల్లో చేరతారు. ఇంకొక పక్కన శాఖాపరమైనటువంటి పదోన్నతులు సకాలంలో వచ్చేలా అన్ని చర్యలు తీసుకుంటాం. ఇంకొక విషయం మీ అందరికీ ఫైనల్గా విజ్ఞప్తి చేస్తున్నా. మీ సంక్షేమం, మీ భద్రత చూసుకునే బాధ్యత ప్రభుత్వానికి. కానీ ఈరోజు రాష్ట్రంలో అన్ని వర్గాలు బాగుండాలంటే నేను ఒకటే ఆలోచిస్తున్నాను. 2047కి ప్రపంచంలో నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఉంటుంది. అదే సమయంలో ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలో నెంబర్ 1గా చేసుకునే బాధ్యత మన పైన ఉంది. అదే హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ. దీనికోసం లా అండ్ ఆర్డర్ చాలా ముఖ్యం. భద్రత ఉంటేనే ఇవన్నీ సాధ్యం. ఆస్తి భద్రత కానీ, లేకపోతే వ్యక్తిగత భద్రత కానీ, సమాజ భద్రత కానీ చాలా ముఖ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు అనిపిస్తుంది, వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రెమిసెస్. ఇక్కడ ఉండి ట్రైనింగ్ తీసుకున్నా, పనిచేసినా, లేకుంటే ఒక మంచి ప్రదేశంలో ఒక డీజీపీ ఆఫీస్ ఇక్కడికి వచ్చిందంటే, పోలీస్ ప్రెమిసెస్ వచ్చిందంటే, పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఇక్కడ ఉందంటే చాలా సంతోషం. అయితే ఇలాంటి బ్రహ్మాండమైన ప్రదేశంలో ఆధునీకరణతో మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు నేను మిమ్మల్ని అందరినీ శారీరకంగా కూడా బాగా తయారు చేసుకుంటూ, మీరు ఒకసారి చూస్తే నూతనమైన పాలసీలను తీసుకొచ్చినప్పుడు గ్రే హౌండ్స్ కానీ ఇలాంటి వ్యవస్థల్ని చాలా పటిష్టంగా తయారు చేశాం. ఎవరైనా సరే రౌడీ అనేవాడు మన గ్రే హౌండ్స్ చూస్తే భయపడే పరిస్థితి తీసుకొచ్చాం.
ఎవరైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటే అలాంటి వారందరూ కూడా గుండెల్లో రైళ్లు పరిగెత్తించే పరిస్థితి తీసుకొచ్చాం. ఈరోజు మనం ఆలోచించాల్సింది భారతదేశంలోనే ఏది జరిగినా ఆంధ్రప్రదేశ్తో ప్రారంభమవుతుంది. అలాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిమ్మల్ని అందరినీ నేను కోరేది టెక్నాలజీలో ముందుకుండాలి. సైబర్ సెక్యూరిటీ సైబర్ నేరాలు చేయాలంటే భయపడే పరిస్థితి రావాలి. సంఘ విద్రోహ శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండడమే కాదు, గుండెల్లో రైళ్లు పరిగెత్తించే పరిస్థితి పోలీసు వ్యవస్థ ఉండాల్సిందిగా కోరుకుంటూ మీరు ఇవి చేయండి. నేను ఒకటే హామీ ఇస్తున్నా, మీ గౌరవాన్ని పెంచే బాధ్యత, మీ భద్రత కాపాడే బాధ్యత, మీరు మీ కుటుంబాలని అన్ని విధాలు ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ మరొక్కసారి పోలీస్ అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ జై ఆంధ్రప్రదేశ్, జై జై హింద్. ఆంధ్రప్రదేశ్లో విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ సిబ్బంది వివరాలు. అమరులు వారు మాటియస్ బుక్, ఉమెన్ ఎస్ఐ వల్లెం లావణ్య 2024 బ్యాచ్కు చెందిన వల్లెం లావణ్య గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అందజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ సిబ్బంది వివరాలు. అమరులు వారు మాటియస్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా జరుగుతోంది. అమరులు వారు మాటియస్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమం ధన్యవాదాలు. దయచేసి ఆదరంగా ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ గారు. పోలీసుల సేవలు అమోఘమని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. అమరులకు ఆమె నివాళులు అర్పించారు. ఆపరేషన్ సేఫ్ పేరిట ప్రతి విద్యా సంస్థల్లోని కూడా ఈ గాంజా రహిత ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి చట్టాలని సైతం చిన్న వయసు నుంచి కూడా ముందుకు తీసుకెళ్లాలి, పాఠ్యాంశంలో చేర్చాలి, వాళ్ళకి ముందుగా చట్టాల విలువ తెలియాలి అని ఈరోజు పోలీస్ సిబ్బంది చేస్తున్న కృషిని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో మనం చేస్తున్నందుకు నిజంగా చాలా ఆనందపడుతున్నాం. ఈ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటులో గౌరవ ముఖ్యమంత్రి గారి పాత్ర అమోఘమని చెప్పాలి. ఈరోజు సైబర్ క్రైమ్ సంబంధించి ఎక్కడా కూడా ప్రజలు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేయడమే కాకుండా నేర పరిశోధనలోని, నేర నియంత్రణలోని కూడా ఈరోజు ముందుండాలన్న ఉద్దేశంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా డ్రోన్ వ్యవస్థల్ని పటిష్టపరచడమే కాకుండా సీసీ కెమెరాలు, 1,00,000 CCTV కెమెరాలు లక్ష్యంగా పెట్టుకుని ఒక నేరం జరిగిన తర్వాత 24 గంటల్లోనే నేరం చేసిన వ్యక్తిని పట్టుకుని రిమాండ్కి పంపించడమే కాకుండా త్వరితగతిన అతనికి శిక్ష పడేటట్టుగా చేసిన ప్రతి ఒక్క పోలీస్ సిబ్బందికి కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత వైసీపీ ప్రభుత్వంలో కంపెనీలు, పారిశ్రామికవేత్తలు ఎదుర్కొన్న ఇబ్బందులే తమ ప్రభుత్వం సరిదిద్దటంతో పాటు మళ్లీ అలాంటి పరిస్థితులు రాకుండా చర్యలు తీసుకుంటుందని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా సిడ్నీలో CII పార్ట్నర్షిప్ సమ్మిట్ రోడ్ షోలో గత వైసీపీ ప్రభుత్వంలో ఇబ్బంది పడ్డ ఓ పారిశ్రామికవేత్త అడిగిన ప్రశ్నకు లోకేష్ ఈ మేరకు సమాధానమిచ్చారు. మళ్లీ అలాంటి సవాళ్లు ఎదురుకాకుండా స్థిరమైన పాలసీలను తెస్తున్నామని వివరించారు. Yeah, so what makes the difference from the past government to yours? Because the pain I had personally with the investment so-called with the previous government, and then I lost my father, being fighting with legally, politically, everything. What makes the difference with your government then? Well, people have spoken.
We won 94% of the seats we contested. It's a clear mandate given to us to create jobs. And we actually we made a promise that we're going to create 2 million jobs in 5 years. Yeah. It's a very bold promise, and that's why I'm here. That's what brings me to Australia. Yes, there was a little bit of pain in the last 5 years, but the policies that we created, or companies that landed in Andhra Pradesh between 14 and 19, Kia and few others, though they had challenges, but none of the incentives or the policies that we came could be overturned. Because whatever we do, the policies that we come out have a strong institutional framework that stand the test of time and politics. So this is Mr. Naidu's 4th term. It's not his first term. He's a very seasoned politician. He understands the importance of system policies and ability to implement them. So if you've seen it in the past 10 years, 9.5 years of his, between 1995 to 2004, and then 14 to 19, and now, it comes with strong backing and policies. So that's what really helps. And the mandate is clear, 94%. I mean, it's with a lot of humility we take that, and we are here to deliver on our promises, which is to create jobs. And in the process, we'll end up creating a vibrant economy called Andhra Pradesh. Thank you. రాష్ట్ర వ్యాప్తంగా దీపావళి సంబరాలు కోలాహలంగా సాగాయి. మహిళలు లక్ష్మీదేవికి పూజలు నిర్వహించారు. యువతులు, చిన్నారులు సంప్రదాయ దుస్తుల్లో తలుక్కుమన్నారు. రాత్రి సమయానికి చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ రోడ్లపైకి వచ్చి బాణసంచా కాల్చారు. పలు చోట్ల నరకాసురుడిని దహనం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై మహాలక్ష్మి పూజ ఘనంగా నిర్వహించారు. అనంతరం బాణాసంచా కాల్చారు. టపాసుల వెలుగుల మధ్య అమ్మవారి ఆలయం మరింత అందంగా కనిపించింది. విశాఖ సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఆలయ అర్చకులు నరకాసురుని వధ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. మంత్రి నిమ్మల రామానాయుడు పాలకొలులోని మానసిక దివ్యాంగ పాఠశాలలోని విద్యార్థులతో కలిసి పండగ చేసుకున్నారు. పాఠశాలకు కుటుంబ సమేతంగా వెళ్లిన మంత్రి ముందుగా విద్యార్థులందరికీ కొత్త దుస్తులు అందించి స్వీట్లు తినిపించారు. తర్వాత విద్యార్థులతో కలిసి బాణాసంచా కాల్చారు. మంత్రి టీజీ భరత్ కుటుంబ సభ్యులతో కలిసి తన ఇంటి వద్ద బాణాసంచా కాల్చి పండుగ జరుపుకున్నారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం ప్రభుత్వ బాలికల వసతి గృహంలోని విద్యార్థులతో కలిసి ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పండుగ జరుపుకున్నారు. ముందుగా విద్యార్థులకు స్వీట్లు తినిపించి కాసేపు ముచ్చటించారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం జంగాల కండ్రిగ, బ్రహ్మదేవం గ్రామాల్లోని గిరిజనులతో కలిసి పండుగ జరుపుకున్నారు. చిన్నారులకు టపాసులతో పాటు స్వీట్లు, చాక్లెట్లు పంపిణీ చేశారు. విశాఖలో దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. అపార్ట్మెంట్లలో నివసించే వారంతా ఒకే కుటుంబంలా కలిసిపోయి పండుగ చేసుకున్నారు. ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. పెద్ద ఎత్తున టపాసులు కాలుస్తూ సందడి చేశారు. మేమంతా కలిసి ప్రతి పండుగ చాలా బాగా జరుపుకుంటాం. అండ్ దీపావళి అనేసరికి ఇంకా ఆ వెలుగులతో వెలుగులతో మా మనసులు, మా హృదయాలు అండ్ మరి మా జీవితాలు కూడా ఆనందమయం అవ్వాలని కోరుకుంటూ భగవంతుని ప్రార్థించాం. చాలా బాగండి. 1400 ఇల్లులు ఒకే దగ్గర దీపాలు జరుపుకోవడం అంటే అది తమాషా కాదు. చాలా బాగుంది. చాలా హ్యాపీగా జరుపుకుంటాం. చాలా బాగా చేసామండి. బ్లాక్ డెకరేట్ చేసుకుని బొమ్మలు కూడా ఇంతవరకు బొమ్మలు కూడా దీపావళికి పెట్టుకోలేదు. పిల్లలు కూడా ఏంటి అని వీ కలెక్టెడ్ ఫర్ ద పాస్ట్ 40 years ఓల్డ్ బొమ్మలని తీసుకొచ్చి విజయవాడలో వాడవాడలా దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలు, చిన్నారులు సంప్రదాయ దుస్తుల్లో తడుక్కుమన్నారు. అపార్ట్మెంట్ల వాసులంతా కలిసి బాణాసంచా కాలుస్తూ పండుగ చేసుకున్నారు. ఇలా జరుపుకోవడం, మా పిల్లలతో కలిసి జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే విజయవాడ ప్రజలందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు మా ఎలైట్ ఎలెక్స్ అపార్ట్మెంట్ తరపున మేము తెలియజేస్తున్నాం. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా అందరం సంతోషంగా, ఇలాగే దేశ ప్రజలు అలాగే రాష్ట్ర ప్రజలు మేమంతా కూడా హ్యాపీగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. లైటింగ్ ఫెస్టివల్ అని
దేశం మొత్తం కూడా వివిధ రూపాల్లో చేసుకుంటూ ఉంటారు. మన దగ్గర కూడా దివాళీని బాగా చేసుకుంటాం ఆంధ్రప్రదేశ్లో కూడా. ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక గొప్ప పెద్ద గిఫ్ట్ కూడా వచ్చింది. గూగుల్ అన్నది ఆంధ్రప్రదేశ్ రావడం అన్నది చాలా పెద్ద విషయం. అది కూడా మేమందరం హ్యాపీగా ఈ దివాళీ రోజు నాడు జరుపుకుంటున్నాం. చాలా వెరీ హ్యాపీగా ఉందండి. దీపావళి అనేది ఇది వెరీ గ్రేట్ ఫెస్టివల్. పిల్లలు పెద్దలు అందరూ చేసుకుంటారు. మహాలక్ష్మి వ్రతం చేసుకుని మహాలక్ష్మి అమ్మవారి దీవెనలతో మా రెసిడెంట్స్ అందరం కూడా హ్యాపీగా ఉండాలని, మన దేశం కూడా సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో వర్ధిల్లాలని, శాంతితో ఉండాలని కోరుకుంటున్నాం. మన ఇంటికి వచ్చి విజయవాడ వచ్చి సెలబ్రేట్ చేసుకోవడమే నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. ఫ్యామిలీతో ఉండి పూజ చేసుకుని కిందకి వచ్చి దివాళీ సెలబ్రేట్ చేసుకున్నాం. చిన్నప్పుడు అయితే మనకి చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎకో ఫ్రెండ్లీ అని చెప్పి మోర్ లైక్ క్రాకర్స్, పొల్యూటెడ్ క్రాకర్స్ కాకుండా వీఆర్ మోర్ ఇంటూ ప్రేయింగ్ టు గాడ్ అండ్ ఎకో ఫ్రెండ్లీ దివాళీ అయితే మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. గుంటూరులో కమ్మజన సేవా సమితి వసతి గృహంలో విద్యార్థినులు సంప్రదాయ దుస్తుల్లో దీపాలు వెలిగించారు. వివిధ రకాల బాణసంచా కాలుస్తూ సందడి చేశారు. శ్రీకాకుళంలోని న్యూ కాలనీ వాసులు చెట్టు, పాము, తోరణాలు ఆకృతితో ఉన్న బాణసంచా కాల్చి సందడి చేశారు. ఫెస్టివల్స్ లో లైట్స్ ఎలా ఉన్నాయో మా జీవితంలో అట్లనే మేము మంచిగా ఈ హాస్టల్లో ఉంటున్నందుకు, మాకు ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నందుకు, ఈ ఫెస్టివల్స్ ని మా పేరెంట్స్ లేకుండా సార్స్ తో మేడమ్స్ తో చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంటుంది. హాస్టల్లో నేను 4 years నుంచి ఉంటున్నాను. ప్రతి సంవత్సరం దీపావళి హాస్టల్లోనే జరుపుకుంటున్నాము. సార్ వాళ్ళందరూ మాకు దివాళీ ఇంటిని మిస్ అవ్వకుండా ఉండడానికి టపాసులు అలాగే స్వీట్స్ ఇవన్నీ చాలా చాలా ఇస్తున్నారు. ఇంట్లో ఉన్న సంతోషంగానే జరుపుకుంటాము, కానీ ఫ్రెండ్స్ తో అందరితో జరుపుకోవడం ఇంకా ఆనందంగా ఉంది. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం తుమ్మలకుంట గ్రామంలో 20 అడుగుల పొడవైన నరకాసురుడి ప్రతిమని దహనం చేశారు. తిరుపతిలోని బాలాజీ దివ్యాంగుల పునరావాస పరిశోధన కేంద్రంలో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ రాష్ట్రాల నుంచి చికిత్స కోసం వచ్చిన దివ్యాంగులతో కలిసి ఆసుపత్రి సిబ్బంది బాణాసంచా కాల్చారు. కడపలోని ప్రభుత్వ బాలుర వసతి గృహంలోని విద్యార్థులంతా ఓ చోట చేరి టపాసులు కాల్చారు. అనంతపురంలోని కోర్టు రోడ్డులో ఉన్న ఆర్ఎస్ఎస్ కార్యాలయం వద్ద నరకాసుర దహనం చేశారు. మా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో దీపావళి సెలబ్రేట్ చేసుకున్నాము. ఫుల్ క్రాకర్స్ కాల్చినాము, స్వీట్స్ తిన్నాము. మా అన్న వాళ్ళతో బాగా క్రాకర్స్ కాల్చినాము. నాకు చాలా హ్యాపీగా ఉంది. సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఆ యొక్క దుష్ట శక్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా జయించి ధర్మము విజయం సాధించిన రోజు. అటువంటి యొక్క విజయాన్ని మనం దివాళీ సందర్భంగా మన దేశవ్యాప్తంగా ప్రతి ఏటా జరుపుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్కి దీపావళి ఎంతో ప్రత్యేకమైనదని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను తెచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ కష్టం ఎంతో ఉపకరిస్తుందని చెప్పారు. గూగుల్ రాష్ట్రానికి వస్తున్న దీపావళిగా దీన్ని ప్రజలంతా గుర్తుపెట్టుకుంటున్నారన్నారు. విశాఖలో ఆయన నివాసం వద్ద కుటుంబ సభ్యులు, పార్టీ ముఖ్యులతో కలిసి బాణసంచా కాల్చి దీపావళిని జరుపుకున్నారు. టపాసులతో సందడి చేశారు. ఆంధ్రప్రదేశ్కి పరిశ్రమల వరద, పెట్టుబడుల వరద ఏ విధంగా వస్తుందో మనం చూస్తూ ఉన్నాం. రేపు నవంబర్ 14-15 విశాఖపట్నంలో పార్ట్నర్షిప్ సమ్మిట్ జరగబోతా ఉంది. అదొక సంచలనానికి నాంది పలకబోతా ఉంది. మరి మనం కన్నీవిని రీతిలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అనేది అందరి దృష్టిలో ఒక రిజిస్టర్ అయి ఉంది. రేపు జరిగే పార్ట్నర్షిప్ సమ్మిట్ కూడా సూపర్ డబుల్ హిట్ కాబోతా ఉంది. గతంలో ఏ రాష్ట్రంలో ఎప్పుడూ జరిగిన విధంగా హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్కి రేపు విశాఖపట్నం వేదిక కాబోతా ఉంది. ఈ విధంగా విశాఖపట్నం అనే దానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవం తెచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నారా లోకేష్ గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకించి ఇవన్నీ సాకారం కావడానికి సహకరిస్తున్న మన ప్రీతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి భీమిలి శాసనసభ్యుడిగా మరి ఏ కూడా వస్తున్నాయంటే అవన్నీ కూడా మెజారిటీ భీమిలిలోనే వస్తూ ఉన్నాయి. ఒక అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురానికి, విశాఖపట్నానికి మధ్యలో ఉన్న ప్రాంతం భీమిలి కాబట్టి ఈ ఐటీ కానీ, టూరిజం కానీ, రియల్ ఎస్టేట్ కానీ ఇవన్నీ కూడా పరిశ్రమలన్నీ కూడా భీమిలి నియోజకవర్గంలో వస్తున్నందుకు భీమిలి శాసనసభ్యుడికి కూడా నాకు ఒక గర్వకారణంగా ఉంది. జీఎస్టీ సంస్కరణల ఫలాలు నేరుగా సామాన్యులకు దక్కుతున్నాయి. తగ్గిన పన్నులకు తోడు దీపావళి పండుగ ఆఫర్లతో ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు దిగివచ్చాయి. ఒక్కో వస్తువుపైన సుమారు 4,000 నుంచి 8,000 వరకు రేట్లు తగ్గాయి. విజయవాడలో ఏ షాపులో చూసినా గృహోపకరణాలు, ఏసీలు, టీవీల కొనుగోళ్లతో సందడి నెలకొంది. జీఎస్టీ 2.0లో భాగంగా కేంద్రం తీసుకున్న నిర్ణయాలు మధ్యతరగతి, సామాన్య ప్రజలకు చేరువవుతున్నాయి. ఎయిర్ కండిషనర్లు, టీవీలు, డిష్ వాషర్ల వరకు అన్ని వస్తువుల ధరలు దిగొచ్చాయి. ఈ వస్తువులపై ఇప్పటి వరకు 28% ఉన్న స్లాబును 18% మార్చారు.
ఫలితంగా ఒక్కో వస్తువుపై 4,000 నుంచి 8,000 రూపాయల దాకా తగ్గుదల కనిపిస్తోంది. దీనికి తోడు ఆయా దుకాణదారులు డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు ప్రకటించి వినియోగదారుల్ని ఆకట్టుకుంటున్నాయి. సూపర్ జీఎస్టీతో సూపర్ సేవింగ్స్ లభిస్తున్నాయని కొనుగోలుదారులు చెప్తున్నారు. కేంద్రం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. నేను ముందు ఫ్రిడ్జ్ను ఏసీ చూశానండి. ఫ్రిడ్జ్ కాకుండా ఇప్పుడు ఏసీ మీద జీఎస్టీ తగ్గింది కాబట్టి సో జీఎస్టీ ప్రైస్ మీద తీసుకుందామని చెప్పి వెయిట్ చేశాను. ఇప్పుడు జీఎస్టీ బాగా తగ్గించారు, 10% తగ్గించారు. సో దానివల్ల నాకు దగ్గర ఒక 3-4 వేల వరకు బెనిఫిట్ అయింది. అదే కాకుండా కార్డ్స్ ఆఫర్ కూడా ఇచ్చారు వీళ్ళు. గవర్నమెంట్ జీఎస్టీ తగ్గడం వల్ల మాకు 3-4 వేలు తేడా వచ్చింది. చిన్నతర మధ్య కుటుంబాలు అందరూ కూడాను ఏదైనా వస్తువు కొనుక్కోవడానికి ఇప్పుడు సౌలభ్యంగా ఉంది. 3-4 వేలు తగ్గడం వల్ల కొద్దిగా హ్యాపీగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ అనేది మన సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకొచ్చిన ఈ యొక్క కొత్త సేవింగ్స్ అనేది నిజంగా ఎంతో మధ్యతరగతికి అలాగే బిలో పవర్టీ లైన్స్ వారికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే ఐఎమ్ ఆల్సో ద బెనిఫిటర్ ఆఫ్ సూపర్ జీఎస్టీ అండ్ సూపర్ సేవింగ్. జీఎస్టీ సంస్కరణలతో ఏసీలు, ఎల్ఈడీ టీవీలు, డిష్ వాషర్లు వంటి ఎలక్ట్రానిక్స్ వస్తువుల ధరలు సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయి. తగ్గించిన రేట్లను షాపుల బయట ప్రదర్శించడంతో కొనుగోళ్లు పుంజుకున్నాయని షోరూంల నిర్వాహకులు చెప్తున్నారు. వ్యాపారం కూడా 25 నుంచి 30% వరకు పెరిగిందని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం ప్రకటించిన నూతన జీఎస్టీ వల్ల అన్ని తరగతుల ప్రజలకు ప్రయోజనం చేకూరుతోందని నిపుణులు వివరిస్తున్నారు. బంగారం ధరలు పెరుగుతుండటంతో సామాన్యులు అవసరమైన గృహోపకరణాలు సమకూర్చుకునేందుకు ముందుకొస్తున్నారని విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా ఎల్ఈడీలకి, డిష్ వాషర్లకి, ఏసీలకి 18% రావడంతో మాకు సేల్స్ బాగా పెరిగాయండి. సుమారు ఎగ్జాంపుల్ ఎలాగంటే ఒక ఏసీ మనం రెగ్యులర్గా అమ్మేది ఎల్జీ ఏసీ 44,000 అయితే కనుక ఇప్పుడు కస్టమర్కి 36,500 ఇవ్వగలుగుతున్నాం అనమాట ఇప్పుడున్న ఆఫర్లతో. అలాగే ఎల్ఈడీలకు వచ్చేవాడికి సుమారు మనకి 28% ఉన్న జీఎస్టీతో ఇప్పుడు 18%కి వస్తాయి కనుక ఒక ఎల్ఈడీకి 43 ఇంచెస్ అండ్ అబౌవ్ వాటికి 3,500 తగ్గుతుందండి. అలాగే డిష్ వాషర్లకు వచ్చేవాడికి 4,500 తగ్గుతుంది మనకి జీఎస్టీలో 18% డిస్కౌంట్. అలాగే ముఖ్యంగా ఏంటంటే ఈ డిస్కౌంట్ ఇవ్వడం వల్ల, జీఎస్టీ తగ్గడం వల్ల ఎంతోమంది కస్టమర్లు ఎల్ఈడీలు, రిఫ్రిజిరేటర్లు అండ్ ఏసీస్ బాగా కొనుగోలు చేశారండి ఈ సంవత్సరంలో. మాకు అలాగే సేల్స్ కూడా కొంచెం చాలా ఎక్కువ బాగుంది. సామాన్యులు, మధ్యతరగతి కుటుంబీకులు, పేదవాళ్ళకి ఈ జీఎస్టీ 2.0 ప్రత్యేకంగా డైరెక్ట్గా ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రభావం చూపించిందని చెప్పాలి. ప్రభుత్వం కూడా ఈ పథకాలని కేవలం మధ్యతరగతి వారిని దృష్టిలో ఉంచుకుందనే స్టార్ట్ చేసిందని చెప్పాలి. అందరూ కూడా మీరు చూసినట్లయితే ఈ వాహనాలు కానీ అందరూ కొత్త వాహనాలు, కొత్త గృహోపకరణాలు కొనడానికి వాటికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. జీఎస్టీ సంస్కరణల వల్ల మధ్యతరగతి, సామాన్య ప్రజలకు ఎక్కువ ప్రయోజనకరమని, ప్రజల కొనుగోలు శక్తి పెరగడం వల్ల అంతిమంగా ఆర్థిక వ్యవస్థకు మేలు చేకూరుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరికొన్ని రోజులు దుకాణాల వద్ద రద్దీ కొనసాగే అవకాశం ఉందని భావిస్తున్నారు. పట్టణాల్లో పెద్ద ఎత్తున పేరుకుపోతున్న చెత్త పర్యావరణంపైనే కాదు, ప్రజల ఆరోగ్యంపైన తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ సమస్యకు పరిష్కారంగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని స్వచ్ఛంద సంస్థలు, పరిశ్రమల ఆర్థిక సాయంతో వావ్ అనే కార్యక్రమాన్ని రూపొందించింది. ప్రజల్లో చైతన్యం కలిగించేలా, సేకరణ సమయంలోనే చెత్తను వేరు చేసేలా కార్యక్రమం రూపొందించింది. సరైన ప్రణాళిక, ప్రజల్లో అవగాహన ఉంటే చెత్త నిర్వహణలో అద్భుతాలు సాధించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే చెత్త సేకరణ, నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం రూపొందించింది. స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు పరిశ్రమల ఆర్థిక సహకారంతో పలు కార్యక్రమాలు చేపడుతోంది. మన ఇంట్లోనే చెత్తను వేరు చేద్దామంటూ ప్రజలను చైతన్యపరిచేలా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వెల్ బీయింగ్ అవుట్ ఆఫ్ వేస్ట్ వావ్ పేరుతో ప్రకాశం జిల్లా ఒంగోలులో పైలట్ ప్రాజెక్టు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తడి చెత్త, పొడి చెత్త, హానికారక చెత్తలుగా విడదీసి సేకరించే విధానం ఎప్పటినుంచో ఉన్నప్పటికీ అది 40% మాత్రమే అమలవుతోంది. అందుకే 100% ఇంటి వద్దనే వేరు చేసే విధంగా చర్యలు చేపడుతున్నారు. ఇందుకు ఐటీసీ సంస్థ సాంకేతిక, ఆర్థిక సహకారాన్ని అందిస్తోంది. స్వర్డ్ స్వచ్ఛంద సంస్థ ద్వారా శిక్షణ అందిస్తున్నారు. మెప్మా ఆధ్వర్యంలో స్వచ్ఛమిత్రులకు శిక్షణ ఇస్తున్నారు. ప్రతి డివిజన్ కు ఒక సమన్వయకర్త, 5 డివిజన్లకు ఐటీసీ నుంచి ఒక ప్రతినిధి పర్యవేక్షిస్తారు. ప్రతి ఇంటికి వెళ్లి చెత్త వేరు చేసే విధానాన్ని మహిళలకు వివరిస్తారు. పొడి చెత్తను వివిధ రకాలుగా విడగొట్టి వాటి ద్వారా పునరుత్పత్తి చేస్తారు. తడి చెత్త ద్వారా ఎరువు తయారు చేస్తారు. ఈ కార్యక్రమం 3 ఏళ్ల పాటు అమలు చేస్తారు. ప్రధానంగా ప్లాస్టిక్ వ్యర్థాల పునర్వినియోగంపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు.
మున్సిపాలిటీలో ఎన్ని కార్యక్రమాలు జరిగినా అది పూర్తిగా పరిశుభ్రత పారిశుద్ధ్యం వైపు నడిపించాలంటే డోర్ టు డోర్ కలెక్షన్ అనేది జరగాలి. ఆ డోర్ టు డోర్ లో కూడా ఈ యొక్క సోర్స్ సెగ్రిగేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. దీని మీద మనం ఏ మున్సిపాలిటీ తీసుకున్నా 40 నుంచి 50% వరకే సోర్స్ సెగ్రిగేషన్ జరుగుతూ ఉంది. కాబట్టి ఇది 100% ఇది ఒక స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 యొక్క ముఖ్యమైన ఉద్దేశం. రోడ్డుపై ఇసుమంత చెత్త కనిపించకుండా చూడాలన్న ధ్యేయంతో పనిచేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనేటువంటి కాన్సెప్ట్ మనం సాధించాలి అంటే అందరి భాగస్వామ్యం మనకు అవసరం ఉంటుంది. అందుకని అనేక రకాల స్వచ్ఛంద సంస్థలు, దాంతో పాటుగా CSR ఫండ్స్ కింద అనేక సంస్థలన్నీ కూడా ముందుకొచ్చాయి. అలాంటి వాటిలో ITC ఒకటి. సో ITC వాళ్ళు వావ్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. వాలంటీర్స్ ని వాళ్ళే డబ్బులు ఇచ్చి వాళ్ళకి జీతం ఇచ్చి నియమించుకుంటారు. ఆ వాలంటీర్స్ ద్వారా ఇంటింటికి వెళ్ళి తడి చెత్త పొడి చెత్త వేరు చేయాలి. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా, కాలువలో చెత్త వేయకుండా మనుషుల్లో, మన గృహస్థుల్లో ఒక బిహేవియరల్ చేంజ్ తీసుకురావటము. ఒక 3 years పాటు మనతో వీళ్ళు వర్క్ చేస్తారు. ఈ 3 years లోపల ఒంగోలు అనేటువంటిది ఒక స్వచ్ఛ ఒంగోలుగా మనము తీసుకురావాలన్నటువంటి కాన్సెప్ట్.